హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు నేను ఒక మంచి హాల్ వీడియో మీ ముందుకు వచ్చానండి, లైక్ జ్యువెలరీ హాల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఒక మంచి గివ్ అవే కూడా ఉంది ఈ రోజు ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గివ్ అవే రూల్స్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి, మీకేం గిఫ్ట్స్ వస్తాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అండ్ ఈ శారీ అయితే నేను మింత్రాలో తీసుకున్నాను. బ్లౌజ్ సపరేట్గా, శారీ సపరేట్గా, అట్లాగా ఆల్రెడీ హాల్ వీడియో చేస్తున్నాను లిటిల్ థింగ్స్ ఛానల్లో. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి, లింక్స్ అన్నీ అక్కడ మీకు దొరికేస్తాయి. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి కూడా నేను మింత్రాలోనే తీసుకున్నాను అనమాట. సో ఈ శారీకి అట్లా పేర్ చేశాను. సో ఈ రోజు అయితే నేను జ్యువెలరీ హాల్తో మీ ముందుకు వచ్చాను. సో జ్యువెలరీ అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. అమ్మ ఆభరణం అందం, చాలా బాగుంది కదా పేరు. సో నాకైతే ఫేవరెట్ నేమ్, చాలా నచ్చింది నాకు. మెయిన్గా వాళ్ళ కాన్సెప్ట్ కూడా చాలా బాగా నచ్చింది. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే లైక్ చిన్న చిన్న సింపుల్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఉంటుంది అనమాట. అండ్ చాలా అఫోర్డబుల్ రేట్స్లో దొరుకుతుంది. చాలా 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 అఫోర్డబుల్ రేట్స్ అండి. లైక్ మీరు చూస్తే అన్నీ కూడా 600, 800 ఈ రేంజ్లోనే ఉంటాయి అనమాట. అండ్ క్యూట్ పీసెస్ ఉంటాయి. అంటే మనం చిన్న పీసెస్ అయితే ఎక్కువ సార్లు రీయూస్ చేస్తూ ఉంటాం కదా. అండ్ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అలా ఒకేసారి తీసేసుకోవచ్చు. అండ్ క్యూట్ పీసెస్ ఉంటాయి. అండ్ ఏంటంటే ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకు. అవుట్ ద పేజ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ పేజ్ లింక్ ఇస్తాను. సో ఫస్ట్ వెళ్ళిపోదాం, కలెక్షన్ ఎలా ఉందో చూద్దాము. సో నేను పెట్టుకుని కూడా అన్ని చూపిస్తాను, అందుకే శారీ వేసుకున్నాను అనమాట. సో పెట్టుకుని చూపించడానికి బాగుంటుంది అని చెప్పి. సో ఫస్ట్ పీస్ వచ్చేసి ఇది నేను ఇలా చూపిస్తున్నాను ఫస్ట్, బికాజ్ ఇలా చూపిస్తేనే కొంచెం ఈజీగా ఉంది చూపించడానికి. సో ఇదిగోండి ఇట్లా వచ్చిందనమాట నెక్ పీస్. ఫస్ట్ వచ్చేసి ఇది నేను అన్ని పెట్టుకుని ఇక్కడ యాడ్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఇది చాలా బాగుంది కదా, ఇలా గ్రీన్ బీడ్స్ వచ్చాయి దీనికి. సో చాలా ఉన్నాయి కలెక్షన్, అందుకే ఇంకా సపరేట్ వీడియోలా చేసేస్తున్నాను, లేకపోతే వ్లాగ్లో ఇంక్లూడ్ చేసేద్దాం అనుకున్నా. చిన్నవి సో సింపుల్గా పట్టు శారీస్ మీద కూడా హెవీ లుక్ వద్దు, మనకు సింపుల్గా కావాలి అన్నప్పుడు ఇలా పేరప్ చేయొచ్చు. చాలా బాగుంది. లైక్ ఈ గ్రీన్ బీడ్స్ బాగా ట్రెండ్ అండి, లైక్ గోల్డ్లో కూడా ఇలాగే వస్తున్నాయి మోస్ట్లీ. సో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది గుట్ట పూసలు, చాలా బాగుంది. ఇది కూడా చాలా సింపుల్ అనమాట. పూసలు కొంచెం హెవీగానే ఉంటాయి పూసలు. అండ్ చాలా లైట్ వెయిట్ ఉందండి జ్యువెలరీ మొత్తం, అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా లైట్ వెయిట్ అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఇంకా కలెక్షన్ నేను పెట్టాను, ఇంకా వాళ్ళ పేజ్లో కూడా ఇంకా కలెక్షన్ ఉంటుంది. అండ్ న్యూ పీసెస్ బాగా తీసుకొస్తున్నారు ఈ మధ్య, ఇదివరకు కంటే కంపేర్ చేస్తే. అండ్ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి, మీరు అందరూ పర్చేస్ చేసుకునే రేంజ్లోనే ఉంటాయి. కంపల్సరీగా చెప్తున్నా, ఐ ప్రామిస్ మీరు చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. డెఫినెట్లీ ఒక మంచి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్న జ్యువెలరీ పేజ్ని షేర్ చేశాను అని చెప్పి. సో ట్రై చేయండి. ఇవి ఇయర్ రింగ్స్ వస్తాయి దీనికి, ఓకేనా. సో నెక్స్ట్ ఇదనమాట, ఇలా రౌండ్స్లో వస్తే భలే ఉంటాయండి. లైక్ కొంచెం ట్రెడిషనల్గా కనిపిస్తుంది అండ్ సింపుల్గా ఉంటుంది, హెవీ లుక్ రాదు. బాగుంది కదా చోకర్ మొత్తం. దీని ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది, యాంటిక్ ఫినిషింగ్ అనమాట. అండ్ చుట్టూరు ఇట్లా పూసలు వచ్చాయి చూసారా. ఇంత అఫోర్డబుల్ రేంజ్లో ఎట్లా తీసుకొస్తున్నారో నాకు తెలియదు, ఎందుకంటే నేను సిమిలర్ కైండ్ ఆఫ్ ఈ రౌండ్స్ది ఇది నేను నా ఉగాది పండగకి పెట్టుకున్నాను. చిన్న చోకర్, దీనికంటే చాలా చిన్నది అనమాట. 3500 పడింది. బట్ ఇది దాంట్లో హాఫ్ కూడా ఉండదు ఆ కాస్ట్ చాలా తక్కువ అనమాట. సో భలే అసలు ఇంత మంచి క్వాలిటీతో మంచి కాస్ట్లకి తీసుకొస్తున్నారు, అది నాకు బాగా నచ్చింది కాన్సెప్ట్ వీళ్ళది. సో పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలకి బాగుంటాయి ఇట్లాంటివి స్టడ్స్ కాబట్టి. పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా సూట్ అవుతాయి, అంటే పెద్ద వాళ్ళకి అలా కూడా సూట్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది కదా, లైక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, గోల్డ్ ఫినిషింగ్లా అనిపిస్తుంది ఇవన్నీ కూడా మోస్ట్లీ. లైక్ కొంచెం ఏమంటారు, కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఫినిషింగ్ ఏదో తక్కువ అన్నట్టుగా లేదండి. అసలు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చాయి. ఫినిషింగ్ కూడా ఇదిగోండి, ఇవి ఇయర్ రింగ్స్ ఇట్లా వస్తాయి. ఇవి కూడా చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్, మనం చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు, చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ మరీ హెవీ కాదు, మరీ సింపుల్ అన్నట్టు కాకుండా నీట్గా ఉన్నాయి చూసారా. ఇది ఒక్కటి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదండి, అసలు ఎంత బాగుందో, ఫినిషింగ్ బాగుంది. అండ్ ఆర్ట్ అన్నట్టు అనిపిస్తుంది, మీ మొత్తం నీట్గా ఉందన్నమాట. సో ఇట్లా వస్తుంది నెక్లెస్, బుట్టలు వస్తాయి, ఇయర్ రింగ్స్, ఓకేనా. ఇది నెక్స్ట్ పీస్.
సో ఇది నెక్స్ట్ పీస్. ఇది కూడా కింద పూసలు వచ్చాయి. సో ఈ పూసల వల్ల లుక్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్గా కనిపిస్తుంది అనమాట. పూసలు వచ్చి ఇలా వచ్చాయి. ఫినిషింగ్ కూడా బాగుంది. దీనికి లక్ష్మీదేవి వచ్చారనమాట. అండ్ ఇక్కడ అంతా కూడా వర్క్ అంతా చాలా బాగుంది దీని మీద. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ దీనికి కూడా చాలా చిన్నగా వచ్చాయి. ఈ శారీ అన్నిటికీ సూట్ అవుతుంది, గోల్డ్ కదా అని చెప్పి ఈ శారీ కట్టుకున్నాను. ఇవన్నీ పెట్టుకుని చూపించవచ్చు మీకు ఈజీగా అని చెప్పి. సో అన్నీ సూట్ అయితేనే బాగుంటుంది కదా, లుక్ తెలుస్తుంది మీకు. సో ఇయర్ రింగ్స్ అవి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. దీంట్లో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. అంటే ఒకటే దాంట్లో ఒక 2-3 కలర్స్ లాంటివి కొన్ని వాటిల్లో ఉంటాయి. ఒకసారి గ్రీన్ చూపించానంటే దీంట్లో రెడ్ కూడా ఉంటుంది కంపల్సరీ. చాలా సింపుల్గా ఉంది. దీంట్లో గ్రీన్ చూపిస్తున్నాను కదా, దీంట్లో రెడ్ కూడా ఉంటుంది కంపల్సరీ. ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మీకు కలర్స్ ఉంటాయి అనమాట. లైక్ గ్రీన్ ఉందంటే రెడ్ ఉంటుంది, అలాగా ఒకటే మోడల్లో కొన్ని కలర్స్ కనపడతాయి మీకు, చూడొచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి వచ్చాయి, చిన్న చిన్న లక్ష్మీదేవి, చాలా బాగున్నారు, చూసారు కదా, ఇవి వచ్చాయి. సో ఇది కూడా పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది నాకు చాలా 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 నచ్చింది. అన్నీ నచ్చినాయి అంటున్నారా లెక్క అనుకోకండి. ఇది రాగానే నేను చూసి పెట్టేసుకున్నాను కూడా ఒకసారి దీన్ని. సో భలే నచ్చింది నాకు. అంటే కొంచెం స్టైల్గాను ఉంది, ట్రెడిషనల్గాను ఉంది. ఇదిగోండి, నాకు చూడగానే చాలా నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది. ఇదిగోండి ఇట్లా వస్తుంది. దీని మీద వర్క్ చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది దీని మీద వచ్చిన వర్క్ అంతా. అంటే ఏమంటారు దాన్ని, కటింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట. మనం పెట్టుకుంటే ఆ లుక్ తెలుస్తుంది. నేను పెట్టుకుని చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది డామినేట్ చేస్తుంది, ఎందుకంటే ఇది కుందన్ కదా. చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇది స్టడ్స్ వచ్చాయి, ఇవి ఇయర్ రింగ్స్ ఇట్లా వస్తాయి. ఓకేనా, ఇది నెక్స్ట్ పీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి సో నెక్స్ట్ ఇదనమాట. దీనికి ఇలా కాసులు వస్తాయి. కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అండ్ కొంచెం హెవీ లుక్ కూడా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారు, చూసారు కదా. సో కొంచెం హెవీ లుక్. ఇది యాక్చువల్లీ నేను తీసుకున్నాను ఆల్రెడీ ఇలాంటిది, కొంచెం ఇంకా హెవీలోది. దీనికి ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ అండ్ సింపుల్గా వచ్చాయి. ఇలా చిన్నగా రావటం వల్ల ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుంది తెలుసా. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దగ్గర అందరూ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, యాజ్ ఐ సెడ్ మళ్ళీ సింపుల్ క్యూట్ కలెక్షన్. ఇది కూడా లోటస్ వచ్చినాయి, చాలా చాలా బాగుంది చూడండి, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇలా వస్తుంది, ఇలా లోటస్ వస్తాయి అన్నమాట. పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది తెలుసా. మనం అవుట్ఫిట్ బట్టి కూడా మ్యాచింగ్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇట్లాంటివి డ్రెస్సెస్కి కూడా బాగా పేరప్ చేసుకోవచ్చు. మనం శారీ ఒక్కొక్కసారి హెవీగా ఉన్నా అన్ని హెవీ జ్యువెలరీ వేసుకోవద్దు, మనం సింపుల్గా వేసేసుకుందాము, సింపుల్గా కనపడాలి అని అనుకున్నప్పుడు శారీ హెవీగా వేసినా జ్యువెలరీ తక్కువ పెట్టుకుంటే, సింపుల్గా పెట్టుకుంటే మనకి లుక్ సింపుల్గానే అనిపిస్తుంది అనమాట. సో జ్యువెలరీ వల్లే మెయిన్గా మనం హెవీగా కనపడతామా సింపుల్గా కనపడతామా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం శారీ ఇది చాలా సింపుల్ ప్లెయిన్ శారీ అనమాట. సో దీనికి హెవీగా కొంచెం జ్యువెలరీ అందుకే వేసుకున్నాను, బాగా ప్లెయిన్ శారీ కాబట్టి కొంచెం హెవీ లుక్ ఇవ్వడానికి. సో శారీ హెవీగా ఉన్నప్పుడు జ్యువెలరీ లైట్ చేసుకోవాలి. అట్లా కొంచెం బ్యాలెన్స్డ్గా చేసుకుంటే లుక్స్ బాగా ఉంటాయి అన్నమాట చూడడానికి. నెక్స్ట్ ఇది కొంచెం హెవీ తీసుకున్నాను, కొంచెం కాదు చాలా హెవీదే. ఇది ఇట్లా వస్తుంది, చోకర్ అనమాట. సో నాకు చోకర్స్ చాలా తక్కువ. అండ్ ఈ మధ్య తీసుకున్నవన్నీ కూడా సింపుల్ చోకర్సే. సో చూడగానే ఓకే, మనం పట్టు శారీ మీదకి ఓన్లీ ఇలా చోకర్ పెట్టేసుకున్నా బాగా కనిపిస్తుంది కొంచెం లుక్ అనేసి, చూడగానే అట్లా అనిపించి తీసుకున్నాను దీన్ని. సో హెవీ లుక్ ఉంటుంది అండ్ ఇది ఒక్కటే పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో శారీ లుక్ కూడా చేంజ్ అయిపోతుంది దీనివల్ల. కంప్లీట్ ట్రెడిషనల్గా ఉంది అండ్ కింద పూసలు అవి కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇది చూసారా, దీని మీద అంతా బాగా వచ్చింది, నెమళ్ళు వచ్చాయి, లక్ష్మీదేవి వచ్చారు మధ్యలో. థింగ్స్ అయితే ఇట్లా వచ్చాయి దీనికి బుట్టలు అనమాట. సో ఇవి కూడా మరీ హెవీగా కాకుండా మరీ సింపుల్గా కాకుండా ఆ చోకర్కి తగ్గట్టే వచ్చాయి. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ ఇంకా లాస్ట్ వన్ ఇది ఇట్లా వస్తుంది. ఇది కూడా కొంచెం ప్యాటర్న్ చూసారా, డిఫరెంట్గా ఉంది. సో ఈ స్టైల్ అంతా కూడా ఇవి నెమల్లా వచ్చాయి ఇవన్నీ. అండ్ ఇది ఇలాగా రౌండ్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉందన్నమాట ఈ మోడల్. సో దీనికి కూడా బుట్టలు వచ్చాయి, ఇయర్ రింగ్స్. ఈ మోడల్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉందండి. ఇది కూడా కొంచెం నెమలతో వచ్చిందనమాట బుట్టలు. సో ఇలా రెండు పేరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నేను వేసుకుని అన్నీ చూపిస్తాను, డోంట్ వరీ. అండ్
చెప్పాను కదా గివ్ అవే అని చెప్పేసి, గివ్ అవే రూల్స్ గురించి, అసలు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, ఎంతమందికి ఇవ్వబోతున్నాను అనేది చెప్తాను. చాలా డేస్ అయిపోయింది మన ఛానల్లో గివ్ అవే రన్ చేసి పెట్టి. చాలా మంది రీసెంట్ టైమ్స్లో జ్యువెలరీ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా గివ్ అవే చేయండి, చాలా డేస్ అయిపోతుంది కదా అని అడుగుతున్నారు. సో ఈసారి జ్యువెలరీ పెడదామని అనుకున్నా. ఎస్పెషల్లీ ఈ పేజ్లో కలెక్షన్ చూసిన తర్వాత అందరికీ నచ్చుతుంది. లైక్ క్యూట్ కలెక్షన్, సింపుల్ కలెక్షన్ ఉంది అండ్ కొంచెం నాకు బడ్జెట్లో కూడా వస్తుంది కాబట్టి ఈ పేజ్ నుంచి ఒక జ్యువెలరీ పీస్ అనుకున్నాను. జ్యువెలరీ పీస్ అయితే ఫస్ట్ చూపిస్తాను. ఇదే అనమాట. ఇది ఈ గుట్ట పూసల సెట్ అని చెప్పాను కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ ఇదేంటంటే మనకి అందరికీ బాగుంటుంది, సింపుల్గా ఉంది, అన్నిటికీ సూట్ అవుతుంది అని చెప్పేసి, అండ్ కొంచెం ట్రెండీ మోడల్ అనమాట. సో అందుకనే ఇది నేను మీకు గిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక 4 మెంబర్స్కి గిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో బాగుంది కదా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇందాక చూపించాను కదా మీకు. సో ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి, సెట్ లాగే వస్తుంది. సో నాకైతే ఇది నచ్చింది బాగా. సింపుల్ అండ్ యూనిక్ ఉంది, అందరికీ బాగా సూట్ అవుతుంది అనిపించి ఇది ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ నా బడ్జెట్లో కూడా కొంచెం వస్తుంది. సో బడ్జెట్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకనే బడ్జెట్ కొంచెం తగ్గించుకుని లైక్ 4 మెంబర్స్కి ఇద్దాం. ఎప్పుడు 2 మెంబర్స్కి అట్లానే ఇస్తాను, ఈసారి 4 మెంబర్స్కి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇలా అనమాట. అండ్ ఇది గిఫ్ట్ అనుకుంటున్నాను. మీరు నా మీద చూపించే ప్రేమకి నేను ఇచ్చే గిఫ్ట్ చాలా తక్కువే అండి. బట్ నేను ఇవ్వగలిగేది నేను ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న వస్తువులతో, సో దట్ మీరు నాకు గుర్తుగా పెట్టుకుంటారు అని చెప్పి. సో చిన్న చిన్న రూల్స్ అయితే ఉంటాయి కంపల్సరీ గివ్ అవే అంటే. బికాస్ మనం ఒక రూల్స్ అంటూ పెట్టుకోకపోతే సెలెక్ట్ చేయడం ఎంతమందిలో కష్టం అవుతుంది కాబట్టి రూల్స్ అయితే పెడుతున్నాను, అంతకంటే ఏం లేదు. సో ఫస్ట్ ఒక 3 రూల్స్ చెప్తాను. ఫస్ట్ రూల్లో ఏంటంటే మన యూట్యూబర్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఉండాలి, అలాగే అమ్మ ఆరంభం ఆనందం అనే పేజ్ ఉంది కదా, ఆ పేజ్ డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఉంటుంది, అది కూడా మీరు ఫాలో అయిపోండి. ఎందుకంటే వాళ్ళ పేజ్లోనే అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నాను. లైక్ నేమ్స్ అన్ని కూడా వాళ్ళ పేజ్ స్టోరీలోనే అనౌన్స్ చేస్తాం, సో దట్ ఫాలో అయిపోండి మీరు. అండ్ వాళ్ళ కలెక్షన్ కూడా బాగుంది. అఫ్ కోర్స్ మీరు ఫాలో అయితే మీరు అఫోర్డబుల్ రేంజ్లో కొనుక్కోవాలన్నా కూడా మీకు బాగుంటుంది. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి కామెంట్ చేయండి. ఏం కామెంట్ చేస్తారంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియో మీరు ఏం చూసారు, ఏ వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే పిక్ చేయగలం, కామెంట్ చేసిన వాళ్ళలోనే పిక్ చేస్తాము కాబట్టి మెయిన్గా కామెంట్ కంపల్సరీ అనమాట. 4 మెంబర్స్ని పిక్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అప్డేట్ చేస్తాం. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ లేదు అని అనుకుంటే యూట్యూబ్ కమ్యూనిటీలో అలాగే యూట్యూబ్ ఇదే వీడియో కింద కామెంట్ని పిన్ చేసి ఉంచుతాము. సో అప్పుడు మీ అడ్రసెస్ కానీ మీ డీటెయిల్స్, అడ్రస్ అంటే ఓన్లీ నేమ్ ఇవన్నీ కాకుండా కంప్లీట్ అడ్రస్ పంపించండి కొంచెం, లేదంటే మాకు పంపడానికి కష్టం అవుతుంది. మీ ఫోన్ నెంబర్తో సహా, పిన్ కోడ్తో సహా, అండ్ నియర్ బై ఏముంది ప్లేస్, అట్లా మొత్తం కంప్లీట్ డోర్ నెంబర్, ప్లాట్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఏముంటే అవి కంప్లీట్గా పంపించండి. చాలామంది అడ్రస్ అనగానే జస్ట్ ఇది ఏదో ఒక ఊరు పెట్టేసి జస్ట్ ఏదో నిలయం అని పెట్టేసి ఇచ్చేస్తున్నారు. సో అవి కొరియర్ల మధ్యలో ఆగిపోయి వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. సో అలా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మనం కొరియర్ ఛార్జీలు పెట్టుకుని మళ్ళీ పంపించాల్సి ఉంటుంది. సో కాబట్టి దయచేసి అడ్రస్ని మాత్రం క్లియర్గా పంపించండి. 4 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం. సో మీరు ఫాలో అవ్వాల్సిందల్లా కామెంట్ చేయడం, ఇన్స్టాగ్రామ్స్ని ఫాలో అవ్వడం, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం, అంతే. ఓకేనా? సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో మంచిగా చాలా రోజుల తర్వాత గివ్ అవే పెట్టాను. ఐ హోప్ మీకు జ్యువెలరీ కూడా నచ్చుతుందని అనుకున్నాను. నచ్చిందా గివ్ అవే గిఫ్ట్ అనేది చెప్పండి. నా బడ్జెట్లో ఏదో నా ప్రేమ కొద్దీ మీకు ఇవ్వగలిగింది ఇస్తున్నాను. సో గుర్తుగా పెట్టుకోండి. సో అందరికీ గిఫ్ట్లు రావు కదా, నలుగురికే వస్తాయి ఎంతమంది కామెంట్ చేసినా. సో నాకు రాలేదని ఫీల్ అవ్వకండి, కంటిన్యూగా మనం గివ్ అవేని పెడుతూ ఉందాం ఈసారి నుంచి. ఓకేనా? సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు అందరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై. టేక్ కేర్.